నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే పులివెందులలోని జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి. ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి చర్చించే అంత ప్రాముఖ్యత ఏముంది? ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాదు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్ కాదు, కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి కేవలం నేను చర్చించడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ తెలంగాణలోనే కాదు, ఇండియా వ్యాప్తంగా ట్విట్టర్లో కూడా ట్రెండింగ్లోకి వచ్చినది ఇదే ఎలక్షన్ విషయం. అసలు అంత ప్రాముఖ్యత ఎందుకు అని ఆలోచన చూస్తే విపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట పులివెందుల అని చెప్తారు. వై నాట్ కుప్పం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యాఖ్య ఎవరు మర్చిపోకూడదు. వెర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ యొక్క కూటమి, ఈ ఇరువురు పార్టీల మధ్య వీభత్సంగా టఫ్ ఫైట్ జరగబోతోంది. ఇక్కడ ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క కూటమి పార్టీలు ఓడిపించున్నాయని చెప్పి రకరకాలుగా ఊహాగానాలు. ఈ క్రమంలో అసలు సర్వేలు ఏం చెప్తున్నాయి, నిజంగా ఎవరు గెలుస్తారు? ప్రీ పోల్ అంటే రేపు ఎలక్షన్ జరుగుతుందనగా అసలు ఈరోజు ఎవరు గెలుస్తారు, అసలు ప్రముఖ సర్వే సంస్థలు ఏం చెప్పినాయి ఒకసారి ఆలోచన చేసి చూద్దాము. కేకే సర్వే అంటే మనకు తెలుసు అది ఎంత బ్రాండో అని నెంబర్తో సహా చెప్పగల సమర్థుడు కేకే గారు. ఆయన ఇస్తున్నటువంటి సర్వే ఏంటంటే కేవలం 100లో 35 ఓట్లు వైసీపీకి పడతాయి, ఏకంగా 65 ఓట్లు టీడీపీకి పడతాయి అని చెప్తున్నాడు. మొత్తం మీద 65% టీడీపీ గెలుస్తుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకా ఆత్మసాక్షి కూడా తన సర్వే వెల్లడించడం జరిగింది. ఆ సర్వేలో భాగంగా టీడీపీకి ఏకంగా 62% గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకా వైసీపీకి అయితే కేవలం 38% గెలుపు అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇంకా ఆరామస్థాన్ సర్వే ఎంత అబాసులు పాలైనాడు. ఒక్కగానొక టైంలో వైసీపీని నమ్మి వైసీపీ పంచన చేరి ఆయన వైసీపీకి గెలుస్తుంది అని చెప్పి మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వదలగొట్టాడు. అటువంటి ఆరామస్థాన్ సర్వే కూడా ఏం చెప్తుందంటే కేవలం 48% మాత్రం వైసీపీకి ఛాన్స్ ఉంది, 52% టీడీపీకి ఉంది. అంటే ఈయనంతటోడే ఇదే బేసిక్ శాంపుల్గా తీసుకోవచ్చు. టీడీపీ ఖచ్చితంగా గెలుస్తున్నది అని చెప్పి వైసీపీ పక్షపాత అయినటువంటి ఆరామస్థాన్ గారు కూడా దాదాపు అంటే 50-50 చెప్తున్నాడు. ఇంకా 2% తగ్గించే చెప్తున్నాను. ఇతను 50-50 చెప్తున్నాడు, వీళ్ళు ఏకంగా 60% పైన మిగిలిన 2 సంస్థలు, సర్వే సంస్థలు టీడీపీ గెలుస్తాయి అని చెప్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈ గెలుపుకు గల కారణాలు ఏంది, రేపు ఓటింగ్లో ఏ ప్రభావం చూపిపోతుంది, ఏ కారణాలు ప్రభావం చూపిపోతున్నాయి అని బాగా ఆలోచన చేసి చూస్తే, ఒకటి ప్రజాస్వామ్యం ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేసి చూడండి, 1995 నుంచి ఈ రోజుటి వరకు కూడా అక్కడ జెడ్పీటీసీ నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు నామినేషన్ వేయాల. ఒక్కవేళ వేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ తలకాయలు ఎగిరిపోతాయి, వాళ్ళ కుటుంబాలు ఈ భూమిపైన మిగిలే ఉండవు. ఇది ఓపెన్ స్టేట్మెంటు, వాళ్ళందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం పులివెందులలో. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే నువ్వు పోటీ చేయి, నేను పోటీ చేస్తాను, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళకి మంచి చేసుకుంటాను, మంచి చేస్తాను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు ఓట్లు ఇచ్చి నేను గెలుస్తానని చెప్పి సహృద్భావంతో ప్రతి ఒక్కరు పోటీలు చేస్తూ ఉంటారు. గెలిపోవటం సహజం. ఈ రకాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి. కనీసం నామినేషన్ కూడా వేయకుండా యూనానిమస్గా గెలిపించుకునే ప్రయత్నం, అది బెదిరించి గెలిపించుకునే ప్రయత్నం చేశారంటే అది పూర్తిగా ఇంపాక్ట్ చూపిపోతుంది. మొత్తం మీద అంబేద్కర్ గారి రాజ్యాంగం గెలవనుంది రేపు ఎలక్షన్స్తో అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇంకా మిగిలిన కారణాలు అదును చూసి కొట్టాడు రా అంటారు కదా, ఆ రకాన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినా కూడా అప్పుడున్నటువంటి రౌడీ మోకను వాడుకొని, డబ్బులు వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు. పొరపాటున ఒక బేసిక్ లాజిక్ ఏంటంటే ఈ వార్డులో ఒక 52 ఓట్లు ఉంటాయి అనుకుందాం, కేవలం వార్డు స్థాయిలో. ఆ వార్డులో ఒక 35-36 టీడీపీ కన్నా పడినింటే, గత ఎంపీ కానీ గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ పడింటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వార్డు మెంబర్స్ని ఏమైనా బతకనిచ్చింటాడా? టార్చర్ పెట్టింటాడు. ఏదో ఒక రకాన వాళ్ళకు వచ్చే పథకాలు కట్ చేసింటాడు. కాబట్టి వాళ్ళందరూ మూకుమ్మడిగా మేము వైసీపీకి వేస్తామని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. ఈ రకాన ఉంటుంది ఎలక్షన్ అంటే ఎక్కడ కూడా. కాబట్టి ఇన్నాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు భరోసా లేదు. ఇంకా వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన విషయానికి వస్తే మంచి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళు మనం ఓట్లు వేద్దాం అనుకున్నా కూడా భయపడిపోయినాము. ఇప్పుడు మనకు ధైర్యం ఇచ్చే వెన్నెముక లాంటి ప్రభుత్వం వచ్చింది, మంచి నాయకులు ఉన్నారని చెప్పి ఈ రోజున అక్కడ ఉన్నటువంటి అందరికీ ధైర్యం వచ్చింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నటువంటి విషయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు అంత ఆశామాషిగా చనిపోలేదు, గొడ్డలతో నరికి చంపేశారు. ఈ క్రమంలో ఆ వివేకానంద రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన అజాత శత్రువుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి వివేకానంద రెడ్డి గారి రుణం ఖచ్చితంగా ఈ దఫా తీర్చుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రాదు, సిగ్గు రాదు, వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా సిగ్గు రాదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా అనుకునే పరిస్థితి. ఇంకా
మరో కోణం చూస్తే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి, ఈయన వ్యవహారం ఒకసారి మనం ఆలోచన చేసి వస్తాం. 2014 నుంచి 2019 వరకు బాబుగారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పులివెందులకు మంచి చేద్దామని చెప్పి హంద్రీనీవా నీరునంటూ పులివెందులకు తీసుకెళ్ళినాడు. అప్పటి వరకు గడ్డం పెంచుకొని మా ప్రాంతానికి నీరు కావాలా అని చెప్పి ఆయన దీక్ష చేపట్టిన అని చెప్పినాడు. సరే, బాబుగారు అయితే మంచి చేశారు కాబట్టి తర్వాత ఆయన గడ్డం తీసుకోవడం, తలనీలాలు ఇచ్చేయడం ఇవన్నీ చేశాడు. అటువంటి సతీష్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తున్నాడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన, ఈ యొక్క కూటమి పార్టీల పైన. ఏమని రకరకాలుగా ఏది ఆ రోజు చేసినటువంటి మంచి కూడా మర్చిపోయినాడు ఆయన. ఇది శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్గా చూస్తే ఇటువంటి మాటలనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అదేవిధంగా ఆర్కే రోజా, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూసి కూడా ఈయన సిగ్గు తెచ్చుకోలేదు. కాబట్టి పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో, రాష్ట్రంలో ఏం జరిగిందో ఈ పులివెందుల్లో కూడా అట్టే జరుగుతుంది, ఈయన అవాకులు చవాకులు వెళ్తున్నాడు అని చెప్పి ఈయన పైన నెగిటివ్ భావం మరీ ఎక్కువైపోయింది ఈ సతీష్ రెడ్డి పైన. సో ఇది కూడా పెద్ద ఇంపాక్ట్ అంటూ చూపినుంది. ఈ క్రమంలో ఇద్దరు పోటీదారులు, ఒకరు హేమంత్ రెడ్డి, మరొకరు మారెడ్డి లతారెడ్డి గారు, బీటెక్ రవి గారి సతీమణి. ఇదే మారెడ్డి బీటెక్ రవి ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకున్నాడు. ఎవరు కష్టాల్లో ఉన్నా పోయి పలుకుతూ ఉన్నాడు, చంపుతా నరికేస్తా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చే విధంగా ప్రతి కుటుంబంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు నిన్న రేపు ఏం చేస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఒక లీడర్ని తెచ్చుకొని ఆడ పెట్టారు. వైసీపీ వాళ్ళు సహజంగా టీడీపీ అంటేనే బీసీల పార్టీ, ఇది ఎవరు మర్చిపోలేనటువంటి విషయం. కాబట్టి ఎలక్షన్ టైంలోనే మా బీసీలు మీకు గుర్తొస్తారని చెప్పి యాదవ కమ్యూనిటీలో మొత్తం మనసంతా వికటించిపోయింది. టీడీపీతో ఇవాళ ఉండాలా, టీడీపీకి తోడుగా ఉండాలా, పులివెందులో ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా నిలబెట్టాలా. ఇది దేశానికే ఒక తలమానికంగా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్గా ఒక సృష్టిద్దాము, పులివెందులను కూడా ధర్మం వైపు నడిపిద్దామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకున్నారు. మొత్తం మీద ఈ ప్రీపోల్ సర్వేలో కేకే గారి సర్వే కావచ్చు, ఆత్మసాక్షి సర్వే కావచ్చు, ఆర్ మస్తాన్ గారి సర్వే కావచ్చు, టీడీపీ పార్టీ తరఫున ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు పక్కా బంపర్ మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఈ సర్వే ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలండి.